134 దావీదు కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండి వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. సీయోనులు అంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆయన ఏంటంటే మనల్ని ఆశీర్వదించడానికి, మనం కాపాడటానికి, మనం రక్షించడానికి, మనం దీవించడానికి, మనల్ని మన బిడ్డలను కూడా దీవించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఆయన సన్నిధికి మనం వెళ్ళలేకపోతున్నాం, ఆయన పూజించలేకపోతున్నాం, ఆయన మహిమపరచలేకపోతున్నాం, ఆయన ఆరాధించలేకపోతున్నాం. ఆయన ఆరాధించినందుకు ఆరాధించకూడదు. ఆయన ఆరాధించకూడదు, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించకూడదు. ఆయన ఆత్మ కనుక ఆత్మతో ఆరాధించమన్నాడు. సత్యవంతుడు కనుక సత్యంతో ఆ విధంగానే ఆరాధించినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించి అంగీకరిస్తే తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనల్ని విడిచిపెట్టి ఆయన కాదు, మనల్ని గెంటివేయడు, నెట్టివేయడు. మనల్ని అలాగున్నావు ఇలాగున్నావు అన్న మాట్లాడు. మనం ఎంత పాపినైనా, ఎంత ఘోరమైన పాపిన ప్రభువా అని ఆయన పాదాల కాడికి వచ్చేటప్పుడు ఆయన తన హక్కును చేర్చుకుంటాడు, తన హృదయాన్ని చేర్చుకుంటాడు, తన సన్నిధిలో కౌగిలిలోకి చేర్చుకుంటాడు. అంత ధన్యత ఎవరికి ఉందమ్మా? మనమే పాపం చేసి బిడ్డలు ఎదురుకుండా, తల్లిదండ్రులు ఎదురుకుండా చేసామని కాదు తన్నేస్తారు, గెంటేస్తారు. ఆయన తల కాదు. ఆయన ఎంతసేపు మనసునే అంతరాత్మని చూస్తాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మని చూస్తాడనమాట, మనసును చూస్తాడనమాట. చూసి మనకి ఏ ప్రతిఫలం ఇవ్వాలో, ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఇవ్వగల సమర్థుడు. కాబట్టి ఆయన అన్నిటిని కూడా తాళుతాడు, అన్నిటిని సహిస్తాడు, అన్నిటిని ఊర్చుకుంటాడు. ఏంటంటే మనం చాలామంది దేవుని దూషించే వాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, కించపరిచే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రభు అని మళ్ళీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు యథావిధిగాను రామ్మా రా రా నీ కొరకే నేను తినమల్ల నా చేతులు నీ వైపు చాపుతున్నానని ఆయన మన కోసం ఓపికతో, ఓర్మితో, సహనంతో ఎదురు చూస్తున్నాడు. కాకపోతే మనం ఏంటంటే ఆయన సన్నిధి వెళ్తానికి సంసిద్ధంగా ఉండాలి, ఆయన సన్నిధిని గోజాడటానికి సంసిద్ధంగా ఉండాలి, ఆయన సన్నిధిని మోకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఏనాడు సంసిద్ధంగా ఉంటాం, అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కాపాడటానికి మనల్ని ఏంటంటే కాపాడేవాడు కునుకడు, నిద్రపోడంట. దివారాత్రులు ఏకరీతిగానే ఉంటాడు. మనమైతే 1 గంట ప్రార్థన చేసే వరకు 2వ గంట అలసిపోతాము. అలనాడు శిష్యులు అలా కలిసిపోయారు కదా. ఆయన శ్రమకు ముందు కొంచెం ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను అన్నప్పుడు ఆయన ప్రార్థనే చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసి నిద్రపోతున్నారు. శరీరము బలహీనత, ఆత్మ సిద్ధమే. అలాగా మనం ఏంటంటే ప్రార్థించలేకపోతున్నాం. కాబట్టి అయినప్పటికీ ఆయన ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరిస్తే తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి సంసిద్ధమైన మనసును కూడా మనము గుర్తెరిగి, ఆయన గుర్తెరిగి, ఆయన ప్రేమను గుర్తెరిగి మనం ఏ విధంగా సజీవులుగా ఏ విధంగా మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిన ప్రేమే కదా, ఆయన ఇచ్చిన జీవమే కదా, ఆయన ఇచ్చినట్టు ఊపిరే కదా. ఈ ఊపిరిని బట్టి ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చేయగలం, ఏదైనా చలించగలం. ఇది లేకపోతే ఎవరో మాట్లాడరు. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, ఎంత ధనికులైనటువంటి, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందిన వారైనా సరే మాట్లాడలేరు, జలించలేరు, స్తుతించలేరు. కాబట్టి ఏంటంటే మనం శరీరంతో ఉన్నప్పుడే, మనం మనసుతో ఉన్నప్పుడే మనము ఆయన్ని ఆరాధించి ఆయన సంతోషపెట్టేట్టుగా తీర్చిదిద్దాలని నేను అడుగుతున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.